సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు? మేమైతే గోంగూర మటన్, రాగండి చేపల పులుసు చేసుకున్నాము. ఈరోజు మా ఊర్లో గోంగూర కరువొచ్చినట్టు త్వరగా అయిపోయింది. సండే కదా అసలు దొరకలేదు. ఒకసారి మైండ్‌లో ఫిక్స్ అయ్యాక కావాల్సిందే అని అనిపిస్తుందిగా, ఫైనల్‌గా ఎలాగైనా సాధిచ్చారు. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే గోంగూర మటన్ సూపర్ టేస్టీగా ఉండాలంటే 2 స్టెప్స్‌గా చేసుకోండి. ఫస్ట్ గోంగూరలో ఆనియన్స్, మిర్చి, టమాటో, కొత్తిమీర, కొంచెం పసుపు వేసి కలిపి బాగా కడిగిన గోంగూర వేసి కొంచెం నీళ్లు పోసి ఉడికించాలి. ఈలోపు మటన్ కర్రీ కోసం కుక్కర్‌లో ఆయిల్ వేసి, యాలకులు వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి మసాలా అన్నీ పచ్చి వాసన పోయాక మటన్, కారం, కొత్తిమీర వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్ 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసి గోంగూర ఉప్పు వేసి మెదిపి ఈ మటన్ కర్రీలో కలుపుకుంటే గోంగూర మటన్ రెడీ. చూసారా, ఒక పక్క ఫిష్ పులుసు కూడా ఉడుకుతుంది. ఈసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, చూడండి లంచ్ టైం అయింది, అందరూ వచ్చేస్తున్నారు తినడానికి. గుమగుమలు వచ్చేస్తున్నాయి. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి